హలో అండి అందరికీ. రీసెంట్గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జపాన్ పర్యటన ముగించుకొని చైనాలో అడుగుపెట్టడమే జరిగింది. ఆయన చైనా ఎందుకు వెళ్ళారో మనందరికీ తెలుసు. చైనాలో ఎస్సీఓ సమ్మిట్ అయితే జరుగుతూ ఉంది. ఈ ఎస్సీఓ సమ్మిట్లో భారత్ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ సమావేశంలో పాల్గొనడం కోసం చైనా అధ్యక్షుడు ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ గారు వెళ్ళారనమాట. అలాగే మన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలని బలోపేతం చేయడం కోసం కూడా నరేంద్ర మోడీ గారు అక్కడికైతే వెళ్ళటమే జరిగింది. అయితే ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి చైనా రెడ్ కార్పెట్ పరిచింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారికి చైనా రెడ్ కార్పెట్ వెల్కమ్ అనమాట. ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు విమానం ఇక్కడ రెడ్ కార్పెట్ చుట్టూ వాళ్ళ దేశ జవాన్లు అలాగే కొన్ని కళాకృతులతో చైనా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారికి ఒక గొప్ప స్వాగతాన్ని అయితే ఇచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే అమెరికా ఆధిపత్యాన్ని తొలగించుకొని భారత్ అలాగే చైనా రెండు పెద్ద దేశాలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ కొనసాగాలి అని చెప్పేసి చైనా కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తొలగించుకొని అమెరికాకి ప్రత్యామ్నాయంగా చైనా భారత్ ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నరేంద్ర మోడీ గారిని మంచిగా చేసుకోవడంలో చైనా ప్రయత్నిస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. కానీ నరేంద్ర మోడీ గారికి మాత్రం ఒక గొప్ప వెల్కమ్. అంటే రెడ్ కార్పెట్ అంటే మామూలు విషయం కాదుగా. అది కూడా ప్రపంచంలో రెండో ఆర్థిక వ్యవస్థ, పైగా మనతో మొన్నటిదాకా గొడవలుండి రెడ్ కార్పెట్ పరచడం అంటే మామూలు విషయం కాదు. నరేంద్ర మోడీ గారికి ఒక మంచి స్వాగతం లభించిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.